నమస్తే అండి. చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తారా అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. ఒక చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కొంతమంది కూటమి అభ్యర్థులకు మద్దతు తెలియజేయటం, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా నిలబడటం, అంతేకాకుండా మోడీ గారితో అనేక దఫాలుగా ఆయన మాట్లాడటం, ఆయన అనేక దఫాలుగా ఆయనతో ఇంటరాక్ట్ అవ్వటం, మోడీ గారు కూడా చిరంజీవి గారిని దగ్గర తీయటం, దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు కూడా చిరంజీవి గారికి తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వటం, ఆయన కూడా అనేక కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి గారితో కలిసి చిరంజీవి గారు పాల్గొనటం, మరో పక్కన పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారంలో కానీ అక్కడ కానీ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏదేమైనప్పటికీ ఏంటంటే మళ్ళీ రాజకీయాల వైపు ఆసక్తి చూపిస్తున్నారా చిరంజీవి గారు, బీజేపీలోకి చేరతారని, బీజేపీ ఎంపీగా చేస్తుందని, కేంద్ర మంత్రిగా చిరంజీవి గారికి అవకాశం ఇస్తారని, లేకపోతే గవర్నర్గా పంపిస్తారని, రాష్ట్రపతిగా చిరంజీవి గారు ఉంటారని, ఇలా చాలా విషయాలు చాలా హల్చల్ చేసినాయి. ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు రాజకీయ అరంగేట్రం మళ్ళీ తిరిగి రాజకీయాల్లో ప్రవేశిస్తారు, ఈ పదవని ఆ పదవని ఆ మంత్రి అని ఈ మంత్రి అని రాష్ట్రపతి అని గవర్నర్ అని రకరకాలైనటువంటి ఊహాగానాలు, రకరకాలైనటువంటి ఆలోచనలు జరిగినాయి. రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరిగింది. కానీ నిన్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు ఒక కామెంట్ చేశారు. ఏంటంటే జనసేన పార్టీ అనేది ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేనగా అవతరించింది అని. ఆ మాట ఆయన అనటంతో ఇంకా ఈ విషయాలపైన, ఈ రాజకీయ చర్చలపైన ఇంకంత బలమైనటువంటి ఆలోచన కొన్ని జరిగింది. దానిపైనే రాంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు, వైసీపీ వాళ్ళు కొన్ని విమర్శలు కూడా చేశారు. ఏది ప్రజారాజ్యం పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్లో గెలిపినట్టు జనసేన తీసుకుపోయి బీజేపీలో గలుపుతారా, అలాంటి వెటకారపు కామెంట్లు అనేకం చేశారు. ఏదేమైనప్పటికీ ఏంటంటే ఈ వాదోపవాదాలు ఎలా ఉన్నా ఈరోజు బ్రహ్మానందం గారి కొడుకు గౌతమ్ ఆయన యొక్క సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో, బ్రహ్మానందం అనేటువంటి సినిమా రిలీజ్ ఈవెంట్లో ఈ చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఆయన క్లియర్గా చెప్పారు, నేను రాజకీయాల్లోకి వెళ్ళేటువంటి ప్రసక్తే లేదు, నేను సినిమాలకే పరిమితం అవుతున్నాను. ఏ సినిమాలు చేయాలి, ఎంత మంచి సినిమాలు చేయాలి, దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఎంత ఇవ్వాలి ప్రేక్షకులకు అనే దానిపైనే నా దృష్టి, దానిపైనే నేను ఆలోచన చేస్తున్నా. అందుకోసమే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎవరైనా పిలిచినా వాళ్ళకి నా యొక్క ఇమేజ్ ఉపయోగపడ్డా నేను వాళ్ళకి అండగా ఉంటాను, వాళ్ళు పైకి రావడానికి సహకరిస్తాను, నా యొక్క ఆశీస్సులతో వాళ్ళు ఎదుగుతానంటే వాళ్ళకి అండగా ఉంటాను. రాజకీయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన నేను ఏదైతే సాధిద్దామనుకున్నామో, నా లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, నా గమ్యం ఏదైతే ఉందో, నేను ఏదైతే చేరుకోవాలనుకున్నానో అది నేను చేరుకోలేకపోయాను. ఆ కార్యక్రమం మొత్తాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు పూర్తి చేస్తారు. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నా లక్ష్యాలను నెరవేర్చడానికి, నా లక్ష్యాలను చేరుకోవటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఆ లక్ష్యాలను చేరుకుంటారు. కాబట్టి రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు తప్ప నేను రాజకీయాల్లోకి వచ్చేటువంటి ప్రసక్తే లేదు అనేటువంటి మాట ఆయన క్లియర్గా చెప్పారు. అంటే ఏంటంటే ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి ఊహాగానాలన్నిటికీ కూడా ఆయన ఫుల్ స్టాప్ పెట్టారు. రాజకీయాల్లోకి వెళ్ళేటువంటి ప్రసక్తే లేదు, కుండబద్దలు కొట్టినట్టుగా నేను సినిమాలకే పరిమితం అవుతా, రాజకీయాల దోలికి వెళ్ళేటువంటి ప్రసక్తే లేదు. రాజకీయ నాయకులతో ఉన్నటువంటి పరిచయాలు ఎవరైనా మన అనుచరులకి, నా అనుచరులకి, లేకపోతే నా శ్రేయోభిలాషులకి లేదా సమాజానికి ఏదైనా ఉపయోగపడేటువంటిది ఉంటే ఆ ఉపయోగపడే దానికి ఆ పరిచయాలను ఉపయోగించుకుంటాను తప్ప నేను రాజకీయాల్లోకి వెళ్ళేటువంటి ముచ్చట లేదు అనే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికైనా ఈ చర్చలు ఆగుతాయేమో చూద్దాం.